వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అనగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశంపై జగన్ వెళ్తారంటే అయ్యో పని కాదన్నారు. ఎందుకు ప్రధానమంత్రి గారు 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోతే నోరెత్తకుండా ఉన్నారు? ఎందుకు యుద్ధం మొదలయ్యే 2 రోజుల ముందు బెంజమిన్ నెతన్యాహు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏమి ముచ్చట్లు ఆడారు? ఏం జరిగింది వారిద్దరి మధ్య? తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశ ప్రజలందరి పైన ఉంది. నాకొక్క అనుమానం ఉంది. భారతదేశ విదేశాంగ శాఖ మాట్లాడకపోవడానికి కారణం అమెరికా ఇజ్రాయెల్ పైన వ్యతిరేకంగా ఒక కామెంట్ కూడా చేయలేకపోవడానికి కారణం ప్రధానమంత్రి గారి మిత్రుడు, ప్రియమిత్రుడు అదానీ గారు ఉన్నారని నా అనుమానం. ఎందుకు అమెరికా చేతుల్లో ఆయన ప్రియమిత్రుడు దొరికిపోయాడు. మరి బైడెన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. బైడెన్ ఉన్నప్పుడు అప్పుడు అధ్యక్షుడు ఒప్పుకోలేదు. నాకు తెలుసు ఎన్నో సార్లు వెళ్ళారు అమెరికాకి, న్యూయార్క్ కి, వాషింగ్టన్ కి. అక్కడ బ్రతిమలాడుకున్నా కూడా బైడెన్ అనే ఆయన ఒప్పుకోలేదు. కేసులు కట్టాడు. ఆయన పైన చేసిన తప్పుని పట్టుకున్నారు. కానీ తన మిత్రుడు కొరకు మరి దేశ ఔన్నత్యాన్ని తగ్గించడం జరిగింది. మరి భారతదేశం ఒకప్పుడు పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు ఏమి మోగపోయిందా? భారతదేశం 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశం ఒక్క మాట కూడా చిన్నారులు చనిపోతే మాట్లాడకపోవడం జరగలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఈ 2 కాంగ్రెస్ పార్టీ తెచ్చినాయి. ఈరోజు విశాఖ ఉక్కు పైన ఒక్క మాట కూడా ప్రధానమంత్రి మాట్లాడకపోవడం, మా మిత్రుడు చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పి మాట్లాడించకపోవడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడటం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో, రాజ్యసభలో. అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు పడాలంటే ప్రత్యేక హోదా మనకు అవసరం. ఈ ప్రత్యేక హోదా ఇవ్వడంలోనూ సాధించడంలోనూ మరి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. మరి అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 19 ఏళ్ళు రేపో మాపో పూర్తి అయిపోతాడు ఆయన ముఖ్యమంత్రిగా. మరి ఏమి సాధించాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమి 17 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి సాధించాడు? ఏమి చేశాడు? ఏమి చేయగలడు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఆపలేకపోతున్నాడు. తిరుపతి విమానాశ్రయం పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 4,000 ఎకరాల భూముల్ని అమ్ముకుంటుంటే అదానికి దాన్ని ఆపలేకపోతున్నాడు. ఎందుకయ్యా స్వామి నీ సపోర్టు వాళ్ళకి, వాళ్ళ సపోర్టు నీకు? ఏమి సాధించావు? గత 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి నువ్వు సాధించింది ఏంది? ఒక్క చిన్న మాట చెప్పగలవా ఓ మిత్రమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను, ఆహ్వానిస్తాను. 3వ విషయం న్యాయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో మంచి నాయకురాలు జయలలిత ఒక చిన్న టాక్సీ మ్యాటర్లో ఆ యమను ఇరికిచ్చారు. కేసులు కట్టి ఆమెకి న్యాయస్థానాలు ఏం చేయాలన్నా చేశాయి. మరి అదే ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో మా మిత్రుడు కుమారుడు గత 16 సంవత్సరాలుగా
న్యాయ వ్యవస్థ పరిశీలిస్తూ ఉంది ఆదాయానికి మించినటువంటి ఆస్తుల విషయంలో. మరి న్యాయస్థానాల పైన నమ్మకం పోతా ఉంది ప్రజలకి. నాకైతే దృఢమైనటువంటి నమ్మకం ఉంది. మంచి న్యాయ వ్యవస్థ. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు